అందరికి నమస్తే. రుణమాఫీ పైన సర్కారు వారి డ్రామా ఇప్పుడు రక్తి కట్టిస్తున్నారు. ఎట్లా రక్తి కట్టిస్తున్నారంటే అసలు హీరో బయటకు వస్తలేడు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చి వాళ్ళు ఆ మెయిన్ హీరో ఏం చెప్పిండో అది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న వైరాలో ఏం చెప్పారు? వైరా సభలో ఆగస్టు 15 నాడు చెప్పిందే కదా, స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఆ రోజు వచ్చిన పేపర్లో యాడ్స్ గుర్తున్నాయా? 3 సార్లు యాడ్ ఇచ్చిన ఒకటే రుణమాఫీకి సంబంధించి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన వేదిక మీద, ఆగస్టు 15 నాడు 31,000 కోట్ల రూపాయలు అయిపోయింది, రుణమాఫీ మొత్తం అయిపోయింది, చేసేసినాం అని హరీష్ రావుకు సవాల్ కూడా విసిరిండ్రు. ఏట్లవాడి సావు, ఆడపోయి దుంకు, ఈడపోయి చెయ్యి అని. దాని అర్థమైంది ఇంకా అయిపోయిందనే కదా రుణమాఫీ. రైతులందరూ రోడ్లు ఎక్కి రైతులందరూ కూడా ధర్నాలు స్టార్ట్ చేసినాక, శవయాత్రలు స్టార్ట్ చేసిన తర్వాత, రైతుల్లో ఆందోళన అంతా చూసిన తర్వాత ప్రభుత్వానికి కొంత భయం స్టార్ట్ అయినట్టుంది. దాంతోన ఒక హైడ్రామాకు తెరలేపారు. ఇది ఒక హైడ్రామా, ఇదేం పనిచేసే పని కాదు, ఇదేం మీ రుణమాఫీ చేద్దామన్న తరిగి కాదు. ఏంది హైడ్రామా అంటే, ఉత్తమ్ కుమార్ గారు అంటున్నారు చేసినాం, రుణమాఫీ చేసేసినాం, కానీ మిస్టేక్స్ వల్ల కాలేదు. చేస్తే మరి రుణమాఫీ చేసేసామన్నారు కదా, 31,000 కోట్లు కావాలి కదా, 31,000 కోట్లు కావాలి రుణమాఫీ చేసేస్తే. మరి 17,000 కోట్ల కాడ ఎందుకు ఆగింది? 17,000 కోట్లలోనే కదా మిస్టేక్స్ ఉన్నాయని, 17,000 కోట్లలోనే, 31,000 కోట్లకు సంబంధం లేదు కదా. ఆ లిస్టులో పేరున్న వాళ్ళు అవి ఎర్రర్స్ ఉన్నాయి కదా మీరు చెప్పేది. లిస్టులో పేరు లేని రైతులకు సంబంధించి కాదు ఇది. ఇంకొకటి అంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు, చేసినాం కానీ మొత్తం చేయలేదు, రానున్న రోజుల్లో చేస్తాం. అంటే ఆగస్టు 15 నాడు కంప్లీట్ కానట్టే కదా. మరి ఆ రోజు వేదిక మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, పేపర్లలో యాడ్స్ ఎందుకు ఇచ్చిర్రు? మొత్తం కాంది ఎవరిని తప్పుదో పట్టినకి చేసిండ్రు? మొత్తం కానప్పుడు మరి మొత్తం ఎప్పుడు చేస్తారో చెప్పాలి, కానీ చేసేసినామని ఉత్తమ్ కుమార్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీలాగా చేయలేదు, మేము చేస్తాం, దానికి ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పండి. మరి దాని కూడా డేట్ ఉండాలి కదా. ఇప్పుడు ఆగస్టు 15కు చేస్తామని అన్ని దేవతల మీద దేవుళ్ళ మీద శపథాలు చేసినారు కదా మీరు. ఇప్పుడు దేవుళ్ళని కూడా మోసం చేసినట్టు ఒప్పుకుంటారా? రైతులను మోసం చేసినట్టు ఒప్పుకుంటారా? చేసినాం కానీ, చెయ్యలేదు కానీ, ఇచ్చినాం కానీ, ఇయ్యలేదు కానీ, వచ్చినాయి కానీ, రాలేదు కానీ. ఇంకొక మంత్రి సీఎం చేసినాం అని ట్వీటు పైన చేసినామని ఆయన ట్వీట్ చేసిండు కదా. వైరాలు చెప్పడమే కాకుండా 31,000 కోట్లు. ఎంత దారుణమైన మోసం అంటే చూడు ఇది. అంటే రైతులు ఎవరు చదువుతున్నాడు, ఎవరు అడుగుతారు, ఏం మాట్లాడతారు, రైతులకి ఏం తెలుసులే అనుకున్నారు. బహుశా మేమే తెలియగలం, అందుకే మా గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజు వైరా సభలనేమో 17,900 కోట్లు చేసినామని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదే టైంలో ట్వీట్ చేసిండ్రు, ఎక్స్లో పెట్టిండ్రు. సోషల్ మీడియాలో మాత్రం 31,000 కోట్ల రూపాయలు ఒకే ఏకకాలంలో దేశంలోని రుణమాఫీ చేసిన మేమే అని ఇట్లా అన్నారు. వాళ్ళ సొల్లు పేపర్లు ఉన్నాయి కదా, ఆ పేపర్లలో కూడా మరుసటి రోజు పేపర్లలో కూడా 31,000 కోట్లు చేసినట్టుగానే వచ్చింది. ఎందుకంటే వీళ్ళ ఆఫీస్ నుంచి అదే రిపోర్ట్ ఇచ్చారు, వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి మీడియాకు ఇచ్చిన రిపోర్టు. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతున్నారు, ఆధార్ కార్డు లింకు కాలేదు, ఆధార్ కార్డుకు బ్యాంకుకు లింకు కాలేదు, బ్యాంకులో ఏదో లోన్ ఏదో ప్రాబ్లం వచ్చింది, రకరకాల కథలు చెప్పారు కదా. నేనేం చెప్తున్నానంటే, ఆగస్టు 15కు 3 రోజుల ముందో 4 రోజుల ముందో, ఆగస్టు 11/12 నాడు తుమ్మల గారు ఒక కామెంట్ చేశారు. ఏం చేశారంటే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎట్లాంటివి? ఈ ఆధార్ కార్డు ఉండి బ్యాంక్ అకౌంట్కు రెడీ కానివి, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయి ఉన్నాయి, లేకపోతే ఇంకేదో టాలీ కానీ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ కూడా మొత్తం 2 విడతల వరకు 30,000 అకౌంట్స్ ఉన్నాయని చెప్పారు. 30,000 అకౌంట్స్, అట్లాంటివి 30,000 మందికి మేము సెటిల్ చేయాలా అన్నారు. ఇక ఇప్పుడు మరి 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారో ఇప్పటిదాకా ఫిగర్ చెప్పిండా? చెప్పాలి కదా. 2 విడతల్లో కలిసి 30,000, బహుశా నాకు తెలిసి ఇంకొక 15,000 అనుకుందాం. 3 విడతలు కదా, అంతా లెక్కేసుకుంటే 45,000 అవుతారు. 45,000ను డివైడెడ్ బై చేయండి. దేనికి? 110 కాన్స్టిట్యున్సీలకి. 110 కాన్స్టిట్యున్సీలకి ఇస్తే ఎంతమంది వస్తారు? 450 మంది కూడా రారు. కాన్స్టిట్యున్సీకి 450 మంది కూడా రారు, తక్కువ వస్తారు. ఇంకా 420 430 మంది వస్తారు. అప్పుడు ఊరికి ఎంతమంది వస్తారు? ఒక్కరు వస్తారు. ఒక్కొక్క ఊరికి ఒక్కరు ఊరు రారు. అంటే రుణమాఫీ కానోళ్ళు మీ లెక్కన ఊరిలో ఒక్కరు లేరు, 2-3 ఊర్లో కలిసి ఒక్కరు ఉన్నారేమో. అదేగా మీ లెక్క. దొంగ లెక్క ఇది, అసలు లెక్క కాదు. ఇంకా ఈ లెక్కన ఇంకా మీరు రుణమాఫీ చేస్తారని, చేయబోతున్నారని రైతులు ఎట్లా నమ్ముతారు? మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? మీరు చేసిన లెక్క ఉంది, 22 లక్షల మంది రైతులకు చేసిండ్రు, అమౌంట్ ఉంది, 17,900 కోట్ల అమౌంట్ ఉంది.
ఇక మీరు ఇప్పుడు ఇవన్నీ 45,000 మంది ఎవరు తెలుసా? దీనిలోనే ఉన్నారు. వాళ్ళు 22 లక్షల మందిలోనే ఈ 45,000 మంది ఉన్నారు. మరి 22 లక్షల మంది లెక్క కాదు కదా ఈడ, 41,000 మంది, 41 లక్షల మంది లెక్క కదా మనకు కావాల్సింది. రుణమాఫీ గాంధీ ఎంతమందికి? 45,000 మందికి. కాన్స్టిట్యున్సీకి ఊరికి ఒక్కరు కూడా లేరా? 2-3 ఊర్లో కలిసి ఒక్కరే ఉన్నారా? అది రైతులను చేస్తున్న ఇంకొక మోసం, మరో మోసం. ఏంటంటే ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వస్తారు కదా, వాళ్ళను తట్టుకోవడం కష్టమవుతుందని ఇట్లాంటి హైడ్రామాకు తెరలేపి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కాలేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకు కాలేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఏంటంటే, రేషన్ కార్డులో 4 ఉందనుకోండి, రేషన్ కార్డులో 4 ఉన్నారు, 4 కలిసి 2 lakhs అనుకోండి. ఈ 2 lakhsను ఏం చేసింది తెలుసా వాళ్ళు? ఇది ఘరానా మోసం. నేను ఒక ఏవోతో మాట్లాడినా, వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు కానీ విషయం చెప్పిండ్రు. ఏంది ఆ విషయం అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నా. మనతోనే ఉన్నంత చిన్న సన్నకారు రైతులే కదా, 62 లక్షల మంది ఉన్నారు కదా. వాళ్ళు లోన్ తీసుకుంటే ₹1,00,000 లోపే తీసుకుంటారు కదా, 20,000, 30,000, 50,000, 70,000 తీసుకుంటారు కదా. మీరు ఫస్ట్ విడత ₹1,00,000 లోపు రుణమాఫీ చేసినప్పుడే వీళ్ళు ఎక్కువ మంది ఉండాలి కదా, వాళ్ళు 20 లక్షలు 25 లక్షలు రావాలి కదా, 11.5 లక్షలు ఎట్లా వస్తారంటే ఇప్పుడు తెలియదు ఆ లెక్క. ఏం చేసిరంటే, ఈ 4 కలిసి 2 లక్షలు ఉందనుకో లోను, 2 లక్షల పైన. వీళ్ళని ఏం చేసిరంటే 2 లక్షల పైన ఉందనుకోండి 4 కలిసి, వీళ్ళందరినీ 2 లక్షల వరకు లోన్లో వేసిండ్రు, ఆ కేటగిరీలో వేసిండ్రు. వేసి 2 లక్షల పైన లోన్ ఉంది కదా కాబట్టి వీళ్ళు మాఫీ కాదు, వీళ్ళు అన్నారు వీళ్ళకు అర్హత లేదు అని చెప్పేసిండ్రు. ఇప్పుడు అర్థమంటే ఏంది తెలుసా? వాళ్ళు కట్ ఆఫ్ డేట్ పెట్టారు కదా, కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు నీకు 2 లక్షల లోపు ఉండాలంట లోను. ఇది కొత్త కథ, ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ స్టోరీ. లోన్ ఎప్పుడు? డిసెంబర్ 9, 2023 నాటికి నీ లోన్ 2 లక్షల లోపు ఉండాలంట. అంటే ఇంట్రెస్ట్ పెరిగి ఈ 3-4 లోన్లు కలిసి 2 లక్షల పైన అయిందనుకో, అది ఇప్పుడు కడితే కాదంట. కడితే ఉత్తనే అవుతాయి. కట్టుకొని అంటారు కదా, ఉత్త బ్యాంకులోకి పోయినాయి అవి. వీళ్ళకి చేయడానికి లేదు, వీళ్ళది అయిపోయింది. వీళ్ళ బడ్జెట్ డైరెక్ట్గా ఏం చెప్పిండ్రో అది చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇప్పుడు ఢిల్లీ 5,000 కోట్లు మేము పెట్టుకున్నామని, 5,000 కోట్లు కూడా దీనిలోవే మిగిలినాయి, ఇగో వీళ్ళై ఇట్లాంటి వాళ్ళవి. కాబట్టి రుణమాఫీ విషయంలో వీళ్ళు చెప్పిన అన్నీ అయిపోయినాయి. రుణమాఫీలో ఇప్పుడు కొత్తగా మోసం ఎలా చేయాలనే విషయం మీద చాలామంది మాట్లాడుతున్నారు. అందుకే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క మినిస్టర్ వాళ్ళకి అయ్యింది కానీ, పోయింది కానీ, చేసినాం కానీ, చూసినాం కానీ. రైతులు అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఏం చేసిన అనేది రైతులు అర్థం చేసుకోవాలి. కానీ రైతుల కడుపు బగబగ మండుతుంది. అది ఎట్లా బయటపడుతుందో అట్లా బయటపడుతుంది పడ్డప్పుడు. కానీ వీళ్ళు చేసిన మోసాన్ని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మోసాన్ని ఇంకొక మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. కానీ రైతులకు మేము పలానా ఆగస్టు 15 అయిపోయింది కదా, సెప్టెంబర్ 15 లోపు చేస్తామని వాగ్దానం చేయండి, హామీ ఇవ్వండి, ఇవ్వలేరు. ఇప్పుడు ఏం చెప్పరాలు. అందుకే అసలు హీరో బయటకు వస్తలేడు, మిగతా వాళ్ళంతా క్యారెక్టర్స్ అంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది రైతులు గుర్తించాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.